13 నుంచి కార్యరంగంలోకి కేసీఆర్ అట ప్రచార కార్యాచరణ సిద్ధం చేసిన బీఆర్ఎస్ 1-2 రోజుల్లో వరంగల్ లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన, కాంగ్రెస్ బీజేపీ వైఫల్యంపై స్పెషల్ ఫోకస్ అంటూ కొంచుతున్నాం. ఇగో ఇక్కడ ఉన్నాడుగా ఈ మనిషి కొత్త ప్రభాకర్ రెడ్డి ఏది దుబాక ఎమ్మెల్యే. ఈ దుబాకలు వదిలిపెట్టి ఆ ఫామ్ హౌస్లో కేసీఆర్ బాంచనగిరి చేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు దుబాకకు ఏం చేస్తారా? ఏం చేయరు వాస్తవం చెప్పారు. రేపు మాపో కాంగ్రెస్లో కూడా పోయే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఇక హరీష్ రావు ఇక ఈ చెప్తాను కదా, ఈ చింతమడక నుంచి వచ్చి వీళ్ళంతా నేను మొట్టమొదటి చెప్తాను, చింతమడకకు నువ్వు సర్పంచ్గా కేసీఆర్ అంత నీ యొక్క స్టేజ్కి అంతే, నీ యొక్క అర్హత అంతే. నువ్వు చేసిన దానికి ఏమీ లేదు. నువ్వు తెలంగాణ దానిలో తెచ్చడం వల్ల దానికి నువ్వు చింతమడక సర్పంచ్ అవుడే ఎక్కువ వాస్తవం చెప్పాలంటే, అంతకు మించలేదు. ఈయన కాట పెద్ద విత్తన అది పెద్ద ఫోకస్ పెట్టి అది చేస్తున్నారు. ఏది లేదు, అంత ఉత్తముచ్చేది అదంతా హైప్ క్రియేట్ చేయడానికి కృత్రిమంగా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం తప్ప ఏది లేదు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే. వడ్లకు వాన ముప్పు, ధాన్యం కొనుగోలుపై సివిల్ సప్లై తాచారం. 1న కొనుగోలు కేంద్రాల ప్రారంభ ప్రకటన. 7,149 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడి. 10 రోజులు అవుతున్న ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం, అకాల వర్షాల హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన అంటూ ఒకరిని చూస్తాను. ప్రతి చరాస్తిని అభ్యర్థి వెల్లడించనక్కర్లేదు. ఇంకేంది బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు దున్నుకుంటారు. ఇక ఆటకెక్కిన ధరణి ప్రక్షాళన, రెవెన్యూ సదస్సులు అంటూ అడవడి, ఆ తర్వాత కోడ్ అంటూ 3 నెలల బ్రేక్, ఒక సమస్యకు దక్కని పరిష్కారం అంటూ ఒకరిని చూస్తాను. వాస్తవే కదా, ఇది కరెక్ట్ పాయింట్ రాస్తారు ఇప్పుడు వీళ్ళైతే వాస్తవం చెప్పాలంటే. వీళ్ళు చెప్పడానికి పెద్ద న్యూస్లు అయితే ఏం కనబడతలేవు అంత. 13 నుంచి కార్యరంగంలోకి కేసీఆర్ అట ప్రచార కార్యాచరణ సిద్ధం చేసిన బీఆర్ఎస్ 1-2 రోజుల్లో వరంగల్ లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన, కాంగ్రెస్ బీజేపీ వైఫల్యంపై స్పెషల్ ఫోకస్ అంటూ కొంచుతున్నాం. ఇగో ఇక్కడ ఉన్నాడుగా ఈ మనిషి కొత్త ప్రభాకర్ రెడ్డి ఏది దుబాక ఎమ్మెల్యే. ఈ దుబాకలు వదిలిపెట్టి ఆ ఫామ్ హౌస్లో కేసీఆర్ బాంచనగిరి చేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు దుబాకకు ఏం చేస్తారా? ఏం చేయరు వాస్తవం చెప్పారు. రేపు మాపో కాంగ్రెస్లో కూడా పోయే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఇక హరీష్ రావు ఇక చెప్తాను కదా, ఈ చింతమడక నుంచి వచ్చి వీళ్ళంతా నేను మొట్టమొదటి చెప్తాను, చింతమడకకు నువ్వు సర్పంచ్గా కేసీఆర్ అంత నీ యొక్క స్టేజ్కి అంతే, నీ యొక్క అర్హత అంతే. నువ్వు చేసిన దానికి ఏమీ లేదు. నువ్వు తెలంగాణ దానిలో తెచ్చడం వల్ల దానికి నువ్వు చింతమడక సర్పంచ్ అవుడే ఎక్కువ వాస్తవం చెప్పాలంటే, అంతకు మించలేదు. ఈయన కాట పెద్ద విత్తన అది పెద్ద ఫోకస్ పెట్టి అది చేస్తున్నారు. ఏది లేదు, అంత ఉత్తముచ్చేది అదంతా హైప్ క్రియేట్ చేయడానికి కృత్రిమంగా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం తప్ప ఏది లేదు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే. వడ్లకు వాన ముప్పు, ధాన్యం కొనుగోలుపై సివిల్ సప్లై తాచారం. 1న కొనుగోలు కేంద్రాల ప్రారంభ ప్రకటన. 7,149 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడి. 10 రోజులు అవుతున్న ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం, అకాల వర్షాల హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన అంటూ ఒకరిని చూస్తాను. ప్రతి చరాస్తిని అభ్యర్థి వెల్లడించనక్కర్లేదు. ఇంకేంది బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు దున్నుకుంటారు. ఇక ఆటకెక్కిన ధరణి ప్రక్షాళన, రెవెన్యూ సదస్సులు అంటూ అడవడి, ఆ తర్వాత కోడ్ అంటూ 3 నెలల బ్రేక్, ఒక సమస్యకు దక్కని పరిష్కారం అంటూ ఒకరిని చూస్తాను. వాస్తవే కదా, ఇది కరెక్ట్ పాయింట్ రాస్తారు ఇప్పుడు వీళ్ళైతే వాస్తవం చెప్పాలంటే. వీళ్ళు చెప్పడానికి పెద్ద న్యూస్లు అయితే ఏం కనబడతలేవు అంత.